హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. మళ్ళీ ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. నాకు కొంచెం బిజీగా ఉండడం వల్ల నిన్న మొన్న ఏం అప్లోడ్ చేయలేకపోయాను వీడియో. అందుకోసం అని చెప్పేసి ఈరోజు మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అది ఏం లేదండి, మనం నార్మల్గా ములక్కడతోని వేపుడు, టమాటా కర్రీ, పప్పు చారు అట్లా చేసుకుంటాం కదా. కొత్త రకంగా ములక్కాడ రసం చేశానండి. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. అందులో ఇలాంటి పప్పులు కానీ అవి ఏం యూజ్ చేయకుండా చింతపండు రసంతోని టమాటాలతోని పెట్టుకున్నాను. అసలు ఎంత బాగుంది రుచి అని అంటే చాలా చాలా బాగా అనిపించింది నాకైతే. మనకు అందులో ఇంకా కొత్త ఇంగ్రీడియంట్ ఏంటి అని అంటే, సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే చిన్న బెల్లం ముక్క. ఆ బెల్లం ముక్క వేయడం వల్ల ఆ రెసిపీకి ఎంత టేస్ట్ వచ్చిందో చెప్పలేను నేను. అంత బాగుందండి టేస్ట్ వచ్చింది. కాబట్టి పిల్లలకు ఈ వేపుళ్ళు ఫ్రైలు కాకుండా ఇట్లాంటి సూపులు, రసాలు, సాంబార్ లాంటివి పెట్టడం వల్ల బాగుంటుంది. సమ్మర్ కూడా మనకు హ్యాపీగా గడిచిపోతుంది. ఫుడ్ కూడా పిల్లలు బాగా తింటారు. అందుకోసం అని చెప్పేసి ములక్కడ రసం చేశాను, చింతపండు పులుసు టమాటాలతోని. ఎలా ఉందో ఒక్కసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు తప్పకుండా కామెంట్ చేయాలి. మీరు కామెంట్ చేయడం వల్లనే నేను చేసే వంటలు బాగున్నాయా లేదా, అసలు ఏ విధంగా రీచ్ అవుతున్నాయి అనేది నాకు తెలుస్తుంది. అందుకోసం అని చెప్పేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ చేస్తే నేను ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్ తీయడానికి అవకాశం ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇది ఏంటంటే చాలా ఈజీ రెసిపీ. అన్నీ మనం ముందే కట్ చేసి పెట్టేసుకుంటే దాదాపు ఒక 10-15 నిమిషాలలో అయిపోతుందండి. అంత సింపుల్ రెసిపీ, మరియు ఎంత టేస్ట్ అంటే అసలు మనం ఊహించలేము, అంత బాగుంటుంది టేస్ట్. ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి నాకు ఎలా ఉందో చెప్పండి. మా స్టైలీ పాపకైతే అసలు ములక్కాయలు అంటే చాలా ఇష్టము. అందుకని చెప్పేసి ఆమె కోసం ములక్కాడలలో కొత్త కొత్త రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటాను. ఆమె కూడా చాలా ఇష్టంగా తింటుంది. అందుకోసం మా పాప కోసం ఇలా ట్రై చేశాను. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ సీక్రెట్ ఇంగ్రీడియంట్ అయినటువంటి బెల్లాన్ని మాత్రం వేయడం మర్చిపోవద్దు. అది వేయడం వల్ల మనకు చింతపండు ఒక పులుపు కానీ అన్నీ మనకు మిక్స్ అయ్యి కరెక్ట్ టేస్ట్ వచ్చేలాగా చేస్తుంది. అందుకోసం అని చెప్పేసి చిన్న బెల్లం ముక్క వేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ సో మచ్.